హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసం అంటే గోరింటాకు కదా, ప్రతి ఒక్క ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటుంది ఈ ఆషాఢ మాసం. సో మేము గోరింటాకు కోసుకొని వచ్చి పిల్లలకి అలాగే మేము పెట్టుకుందామనేసి చూడండి ఎంత బాగా పండిందో ఈ గోరింటాకు కోసుకొచ్చుకున్నాము. దగ్గరలో వెళ్ళి చూడండి ఎంతో గ్రీన్ కలర్లో ఉంది గోరింటాకు. ఆషాఢ మాసంలో అయితే ఇంకా ఎక్కువ చిగురు వస్తుంది గోరింటాకుకి. పిల్లలు కూడా చూడండి ఎంత బాగా కోస్తున్నారో. పిల్లలు ఎక్కువ గోల్ చేయకుండా ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటా చేస్తారు పనులు, చిన్న చిన్న పనులు. సో మా అబ్బాయిలు ఉన్నారు చూడండి, ఇక్కడ ఇద్దరు, మా అమ్మ, ముగ్గురు కలిసి గోరింటాకు ఆకులను తెచ్చి కోస్తున్నారు. మా చిన్న అబ్బాయి చూడండి అక్కడ చూడండి ఎంత బాగా కోస్తున్నాడు. పెద్ద అబ్బాయి కూడా బాగానే ఎక్కువే కోసాడు గోరింటాకు. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పేసి, ఎర్రగా పండిద్ది మంచిది అని చెప్పేసి గోరింటాకు పెట్టుకుంటారు. మేము ఈ పండక్కి ఊరికెళ్ళి అక్కడ గోరింటాకు పెట్టుకున్నాము. చూడండి ఎంత ఎర్రగా పండిందో గోరింటాకు. సో దీన్ని తయారు చేసే ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. గోరింటాకుది నేను పెట్టుకున్నాను. ఒక 2 hours ఉంచుకోవాలి. 1 hour 2 hours ఉంచుకొని తీసేస్తే ఈ గోరింటాకు అనేది బాగా పండుతుంది. ఆషాఢ మాసంలో మెయిన్గా ఎక్కువ అందరి ఇళ్ళల్లో చూస్తుంటాం ఇది. గోరింటాకు చెట్టు కూడా బాగా చిగురు వస్తుంది ఆషాఢ మాసంలో. ఇంకా అయితే కొయ్యడం అయితే అయిపోయింది. పిల్లలు మొత్తం కోసేస్తున్నారు చూడండి అక్కడ. మా అబ్బాయి చూడండి ఎంత కోసానో చూపిస్తున్నాడు, ఇట్లా హాయ్ కూడా చెప్తున్నాడు. ఇంక దీన్ని కోసిన తర్వాత ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాము గోరింటాకుది. మా పిల్లలు కూడా పెట్టుకున్నారండి గోరింటాకు, చిన్నపిల్లలు. వాళ్ళకి కూడా బాగా ఎర్రగా పండింది. 1 hour ఉంచుకుంటారు లేదా అనుకున్నాము, కానీ ఉంచుకున్నారు. ఇప్పుడు గోరింటాకు ప్రొసీజర్ చూద్దామండి. అందులో గోరింటాకు ఒక మిక్సీ జార్లో వేసి చింతపండు, పెరుగు లేదా మజ్జిగ, కొంతమంది ఏంటంటే ఈ వక్కపొడి అనేది వేసుకుంటారు, లేకపోతే నిమ్మరసం కూడా పిండితే బాగా ఎర్రగా కాసేపు ఉండాలి. దాన్ని ఒక బయట 10 minutes 15 minutes ఉండి తర్వాత పెట్టుకుంటే 2 hours ఉంచుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు ఏ డిజైన్ అయితే ఇష్టమో ఆ డిజైన్ పెట్టుకొని ఒక 2 hours ఉంచుకుంటే బాగా ఎర్రగా పండుతుంది. ఇదిగో మా అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ పెడుతుంది చూడండి గోరింటాకు. చిన్న అబ్బాయి కూడా ఎప్పుడెప్పుడు పెట్టుకుందామని ఎదురు చూస్తున్నాడు గోరింటాకుని. ఇంకో చూస్తున్నాడు నాకు తర్వాత పెడతారా లేదా గోరింటాకు అనేసి. పిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది గోరింటాకు పెట్టుకోవడం. ఎర్రగా ఇట్లా పండింది చూసుకుంటూ ఉంటారు కదా చేతులకి, నాది ఎర్రగా ఉంది గోరింటాకు అనేసి. చూడండి బాగా పెట్టుకుంటున్నారు గోరింటాకు వాళ్ళ అమ్మమ్మతో కలిసి. మా చిన్న అబ్బాయి కూడా చాలాసేపే ఉంచుకుంటాడు, ఎక్కువసేపే. వాళ్ళకి ఇష్టమైన డిజైన్ అయితే ఆ డిజైన్ అనమాట. అందరు ఎక్కువ గోరింటాకు ఆ డిజైనే కదా, గోరింటాకు పెట్టుకుంటా అంటున్నాడు. చిన్నోడు తర్వాత నాకు అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. ఏళ్ళకు కూడా పెట్టించుకుంటున్నాడు గోరింటాకు అయితే మా పెద్ద అబ్బాయి. నీట్గా పెట్టించుకొని గోరింటాకు తర్వాత కాసేపు ఉన్నాక కడిగేసుకుంటాడు అనమాట. ఒక అరగంట, 1 గంట 2 గంటలు ఉంచుకుంటాడు. అప్పుడేగా ఎర్రగా పండుతుంది గోరింటాకు. పక్కకు పోకుండా నీట్గా గోరింటాకు పెట్టించుకుంటున్నాడు. పక్కన నుండి ఇటు చూస్తూ ఉన్నాడు, నాకు ఎప్పుడెప్పుడు గోరింటాకు పెడతారా, వీడిది ఎప్పుడు అయిపోద్దా, నేను ఎప్పుడు గోరింటాకు పెట్టించుకుందామని. సో ఇద్దరైతే పెట్టేసుకున్నారు గోరింటాకు. గోరింటాకు అయితే వీళ్ళిద్దరూ మంచిగా పెట్టించుకున్నారు గోరింటాకుని. కాసేపు ఉంచుకున్నాక తర్వాత క్లీన్ చేసుకుంటారు. ఎర్రగా పండాయండి వీడి చేతులు అయితే, చూపిస్తాను చూడండి గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో పిల్లలకి. ఇదిగోండి ఇద్దరు
గోరింటాకు పెట్టించుకుని వాళ్ళ అమ్మమ్మ చేత తర్వాత క్లీన్ చేసుకున్నారు. చూడండి ఎంత ఎర్రగా పండిందో గోరింటాకు. పిల్లలకి బాగా ఎర్రగా పండింది గోరింటాకు. సో నేను కూడా గోరింటాకు పెట్టించుకున్నాను. చూడండి అవన్నీ వేయడం వల్ల ఇంగ్రీడియంట్స్ చాలా ఎర్రగా పండింది గోరింటాకు. సో ఈ గోరింటాకు నేను పెట్టుకున్నాను. దాని తర్వాత నేను కుక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ టొమాటోస్ కోస్తున్నాను. సో దోసకాయ పప్పు చేద్దామనేసి టమాటాలు కోస్తున్నాను. చూడండి మా పిల్లలకి ఈ దోసకాయ పప్పు అంటే చాలా ఇష్టం. నెయ్యి వేసి ఈ దోసకాయ పప్పు వేస్తే బాగా తింటారు. పిల్లలు ఎన్ని కర్రీస్ ఉన్నా పప్పు అంటే చాలా బాగా ఇష్టపడతారు. పప్పు కానీ రసం కానీ పప్పుచారు పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. అవి బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఈరోజు దోసకాయ పప్పు అడిగాడు మా చిన్న అబ్బాయి. అందుకని వాడి కోసం దోసకాయ పప్పు చేస్తున్నాను. సో అందులో నెయ్యి వేసుకొని అప్పడాలు ఉంటే అప్పడాలు వేసుకొని తింటాడు. కానీ పచ్చిమిరపకాయలు ఇవి ఉంటే పిల్లలు తినరు కదా. పచ్చిమిరపకాయలు లేకుండా పిల్లలకి లైట్గా కారం వేసి చేస్తే తింటారు. పచ్చిమిరపకాయలు ఉంటే ఏంటంటే మంట అంటూ ఉంటారు కదా పిల్లలు ఇప్పుడు. సో వాళ్ళ కోసం అనేసి పచ్చిమిరపకాయలు 1 లేదా 2 లేదా అసలు లేకుండా కారం వేసుకున్నా చేయాలి. లేకపోతే మంట అని వాళ్ళు తినరు. వాళ్ళకి ఎక్కువ ఇష్టమైన కూరలు ఇవే కదండి. పప్పుచారు ఇట్లాంటివి ఎక్కువ తింటారు. కొంచెం కారం ఎక్కువనే వాళ్ళు తినరు అనమాట పిల్లలు. సో ఈ కట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ పప్పు పెట్టాను చూడండి. ఇందులో పప్పు చేద్దామనేసి సో బియ్యం పోస్తున్నాను. ఒక సోల బియ్యం పోసాను. ఇంకొన్ని పోసాను. సో ఇవన్నీ కడుగుతున్నాను. బియ్యాన్ని ఒక 2 టైమ్స్ కడుక్కుంటే చాలు. ఎక్కువసారి క్లీన్ చేస్తే అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయని ఒక 2 టైమ్స్ 1 టైం, కొంతమంది అయితే 1 టైమే క్లీన్ చేస్తారు. ఎక్కువసారి క్లీన్ చేస్తే ఏంటంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ బయటికి నీళ్ళ రూపంలో వెళ్తాయి కాబట్టి 1 టైం 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది నీట్గా. చూడండి చూడండి గోరింటాకు చాలా బాగా పండింది కదా ఎర్రగా. సో దాన్ని క్లీన్ చేస్తున్నాను అన్నమాట. బియ్యాన్ని ఒకసారి 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అంతా వడకడితే సరిపోతుంది. మళ్ళీ ఇంకోసారి కూడా క్లీన్ చేస్తున్నాను. పిల్లలకి ఎక్కువ ఇష్టమైన కర్రీస్ ఏముంటాయి? చికెన్ వాళ్ళు తినరు ఎక్కువ. తినేది ఏమిటి ఎక్కువ? పప్పుచారు, అందులో వేసుకున్న నెయ్యి. సో అది కూడా మనం వాళ్ళకి ఇష్టమైనట్టు చేస్తే బాగా తింటారనమాట పిల్లలు. సో ఇది కూడా అయిపోయింది. బియ్యం కడిగేయడం అయిపోయింది. ఒక పక్క పప్పు పెట్టాను, దోసకాయ పప్పు అనేసి. సో దీన్ని క్లీన్ చేయడం అయిపోవచ్చింది. బియ్యం కడిగి పక్కన పెట్టాను. ఇంకా తెచ్చి వాటర్ పోస్తున్నాను చూడండి, మంచినీళ్ళు. సో ఇందులో మినరల్ వాటర్ పోసి వేళ్ళు దాకా నీళ్ళని పెట్టి అక్కడ పెట్టాను బియ్యాన్ని. సో ఒక 1/2 అవర్ నానితే బాగుంటుంది రైస్ అనేది. పొడిగా అన్నం ఉంటుంది కాబట్టి ఒక 1/2 అవర్ పక్కన పెడితే బాగుంటుంది. సో అదిగోండి వేళ్ళ దాకా పెట్టాను నీళ్ళు.
కొంచెం నానాక నీళ్ళు కొంచెం ఇనికిపోతాయి కదా, కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఒక పక్క పప్పు ఉడుకుతుంది చూడండి. అందులో నేను ఇంకా టమాటాలు, దోసకాయలు అవి కోసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేయాలి. ఇంకా అవన్నీ వేసాను చూడండి. ఇప్పుడు కాసేపు ఉడికాక చింతపండు వేసుకొని, కారం, ఉప్పు వేసుకొని తాలింపు వేసుకుంటే దోసకాయ పప్పు రెడీ. పిల్లలకి నెయ్యి వేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు దోసకాయ పప్పు. దోసకాయలు, టమాటాలు, సో పిల్లలు తినకపోతే పచ్చిమిరపకాయలు వేయకండి, వాళ్ళు తింటేనే వేయాలి. సో ఇవన్నీ దించేసి తర్వాత బాగా ఉడికిన తర్వాత రెడీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.